హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. కిచెన్ లో ఏ కూరగాయ ఉంచినా వారానికే పాడైపోతుంది కదా. కానీ ఈ బూడిద గుమ్మడికాయ అంటే యాష్ గార్డ్ మాత్రం అట్లా కాదండి. మనం కట్ చేయకుండా ఉంచితే 6 నెలలైనా సంవత్సరమైనా అస్సలు పాడైపోదు. దీనిపైన ఒక న్యాచురల్ వైట్ కోటింగ్ ఉంటుంది కదా, అదే ఈ ఫ్రూట్ ని పాడవకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే ఒక న్యాచురల్ సేఫ్టీ షీల్డ్ లాగా పనిచేస్తుంది. అందుకే పూర్వం లాంగ్ ట్రావెల్స్ చేసేటప్పుడు స్నాక్స్ కింద దీన్ని వెంట తీసుకెళ్లేవాళ్ళు. అంతేకాదండి, ఆయుర్వేదంలో ఫుడ్ ని పాజిటివ్, నెగటివ్ అండ్ న్యూట్రల్ ప్రాణిక్ అని 3 టైప్స్ గా విభజిస్తారు. అందులో బూడిద గుమ్మడికాయ అత్యంత శక్తిమైన పాజిటివ్ ప్రాణిక్ ఫుడ్. రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ తాగితే చాలు, నిద్రమత్తులో ఉన్న బ్రెయిన్ సెల్స్ అన్ని యాక్టివ్ అయిపోతాయి. పిల్లలకైతే నర్వ్ సిస్టమ్ బలపడి జ్ఞాపక శక్తి, ఫోకస్ వేరే లెవెల్కి వెళ్తాయి. అందుకే మన పూర్వీకులు స్ట్రెస్ తగ్గించి బుర్ర చురుగ్గా పనిచేయడానికి ఈ కాయతోనే కూష్మాండ రసాయనం అనే ఆయుర్వేద మెడిసిన్ తయారు చేసేవాళ్ళు. ఇక ఈ రోజుల్లో అయితే మనము ఇళ్ళకి, గుళ్ళకి దిష్టి కోసం కడతారు చూసారా? దాని వెనక ఉన్న అసలు సైన్స్ ఏంటంటే, ఇది గాలిలోని బ్యాక్టీరియాను, చెడు తేమను పీల్చేసి ఒక న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు మనం అదే దిష్టికాయ కింద వాడేస్తున్నాము అంతే. చివరిగా ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే, దీంట్లో క్యాలరీలు దాదాపు 0. బరువు తగ్గాలని రోజు జిమ్ లో తిరిగే వాళ్ళకి ఇది ఒక తిరుగులేని సీక్రెట్ వెపన్. ఏంటి, ఇన్ని విషయాలు విన్నాక కూడా దీన్ని కేవలం గుమ్మానికి కట్టేసి ఊరుకుంటారా, లేక మిక్సీలో వేసి తిప్పేసి జ్యూస్ చేసి తాగేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.